అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఈ రప్ప రప్ప కాన్సెప్ట్ ఏంట్రా అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మీకు ఇది అసలకి? ఈ రప్ప రప్ప ఏంది? 2029లో మేము అధికారంలోకి వచ్చామంటే గంగమ్మ జాతర దగ్గర పొట్టేలు తలకాయలు ఎగిరినట్టు రప్ప రప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు తలకాయలు లేపేస్తాం. ఇలా చెప్తే ఎవడన్నా మీ మొహానికి ఓట్లేస్తారా? మీ అసలైన ఆయుధం ఏందో తెలుసా అసలు మీకు? సింపతి. ఎవడన్నా లేపేసుకొని అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండే బీటెక్ రవి గారు లాంటి నెత్తినేసి దాని మీద రాజకీయం చేసుకొని ఈ 4 సంవత్సరాల పాటు పబ్బం గడుపుకొని శోఖండాలు పెట్టి ఏడిస్తే మీకు ఏదన్నా 4 ఓట్లు పడతాయి. అంతేగాని రప్ప రప్ప తలలు ఎగరగొడతామని చెప్పి ఈదుల మీద ఫ్లెక్సీలు కట్టి నిలబడితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని 5 ఏళ్ళు చూసి జనాలు భయపడి ఇంకొక 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు ఓటు వెయ్యాలి అంటే. మీకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆయుధం ఏంది? డెడ్ బాడీ. ఇప్పుడు ఎక్కడన్నా డెడ్ బాడీలు దొరుకుతాయో అవి చూసుకొని వాటి మీద రాజకీయం చేసుకోవటం అనేది మీ రాజకీయ పార్టీ మూల సిద్ధాంతం. మీరు రెడ్ బుక్తో పోటీ పడటం ఏంటి? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కాబట్టి మేము రప్ప రప్ప అంటాము అని అంటున్నారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్లో పేర్లు ఎవరు నమోదు చేశారు? ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు పెట్టారో, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రౌడీజం చేశారో, దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళని అందరినీ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తాము, చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెడతాము అని చెప్పి ఆయన కొన్ని పేర్లు రాసుకున్నాడు. మీరు కూడా బ్లడ్ బుక్ అని ఒకటి పెట్టుకోండి. మేము అధికారంలోకి వస్తే పలానోడిని లేపేస్తాం, పలానోడిని బయటికి పంపించేస్తాం, పలానోడిని బొక్కలో వేస్తాం అని చెప్పి ఏదైనా ఒక పుస్తకం పెట్టుకోండి, రాసుకోండి. అది పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి పాపం అదేదో ఆయన గంగమ్మ జాతరకి పొట్టేళ్ళని తీసుకెళ్తుంటారు. అందరూ కత్తులు పెట్టుకొని మొహానికి పసుపు పూసి పొట్టేలకి దాని మెడలో ఒక పూలమాల వేసి లాక్కెళ్తూ ఉంటారు. అట్టా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎక్కడ జరుగుతున్నా మీరు కత్తులు పట్టుకొని రప్ప రప్ప. ఏంద్రా ఈ దరిద్రం? ఎవడో మిమ్మల్ని బాగా ట్రాప్ చేశాడు, ఆ బొక్కలో పడిపోయారు మీరు. ఆ బొక్కలో నుంచి ఇప్పుడు మీరు వచ్చే ప్రసక్తే లేదు. ఏదన్నా ప్రతిపక్షంలో ఉండి ఒక 10 స్థానాల్లో 15 స్థానాల్లో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్ణాలు దౌర్జన్యాలని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి బొక్కలోకి పోకుండా ఆయన్ని మీరు కాపాడుకోవాలంటే మినిమం ఒక 10-15 సీట్లు అసెంబ్లీ సీట్లు, ఒక 3 ఎంపీ సీట్లు వస్తూ ఉంటే ఈయనకు కూడా ప్రజల్లో సింపతి ఉంది, ఇతన్ని ఏదన్నా అరెస్ట్ చేస్తే మనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించి ఆయనకి రక్షణ కల్పిస్తాయి. ఆయన ఏదో ఒక రాజకీయ నాయకుడిగా గుర్తిస్తారు, మిమ్మల్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తిస్తారు, మిమ్మల్ని ఒక పార్టీ కార్యకర్తలుగా గుర్తిస్తారు. అవన్నీ వదిలేసి రోడ్డు పక్కన చేరి రప్ప రప్ప అని ఎగిరితే జనాలు మిమ్మల్ని చూసి భయపడరా? మీకు మళ్ళీ ఓట్లు వేస్తారా? మొన్న 11 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 5 ఏళ్ళు భయపడ్డారు కాబట్టే. మీ పాలన ఎంత దరిద్రంగా ఎలగబెట్టినా 11 స్థానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక 25 30 ఇవ్వచ్చు. కానీ ఎందుకు 11 ఇచ్చారు? వాళ్ళకి స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. అవి కావాలనుకున్నారు ప్రజలు. మాకు స్వేచ్ఛ కావాలి, చంద్రబాబు నాయుడు గారు పాలన చేయని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని, చేయకపోని, సంక్షేమాలు ఇవ్వని ఇవ్వకపోని, ముందు ఈ పీడ విరగడైతే చాలు. ఈ దౌర్జన్యం, ఈ రౌడీజం, ఈ డెకాయిట్లు వీళ్ళని కొంచెం లోపలేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారని 164 స్థానాలు ఇచ్చారు కూటమికి. సిగ్గు రావాలి మీకు. మనం ఏం చేసాం 5 సంవత్సరాలు? ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము? వీటిలన్నింటినీ ఒకసారి అధ్యయనం చేసుకొని వైఎస్ఆర్సీపీకి ఉండేదేంది? సింపతి జనరేట్ చేసుకోవటం. ఆ కుటుంబ సభ్యుల్లోనో లేకపోతే కార్యకర్తల్లోనో ఏదన్నా ఎవడన్నా పోతే అది మీ అదృష్టం కొద్దీ. నాకైతే బాధాకరం అలాంటి మాటలు మాట్లాడాలంటే. మీ అదృష్టం కొద్దీ ఎవడన్నా పోతే వాడి శవం పెట్టుకొని ఏదో రాజకీయం చేసుకోవాలి. కానీ రప్ప రప్ప రేపు 2029లో వస్తే నరికేస్తాం చెక్కేస్తాం అంటే ఎలా ఓట్లు పడతాయి?
మీకు అసలు నిజంగానే తలలో బుర్ర ఉందా లేకపోతే మోకట్లో ఉందా? బూతులతో సమాధానం కాదు. ఎవడైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదే సమాధానం చెప్పాలి. మీరు రెడ్ బుక్కి ఆపోజిట్గా రప్ప రప్ప అంటే మీరు పోతారు సంకనాకి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎలాగూ ఒక 20 ఏళ్ళు అవకాశం లేదు. 20 ఏళ్ల పాటు పార్టీ మనుగడ కోసం పోరాటం చేయండి. పార్టీ మనుగడ కోసం పోరాటం చేయాలంటే మీకుండే ఏకైక మార్గం సింపతి. దాన్ని జనరేట్ చేసుకోవటమే. కులాలను రెచ్చగొట్టాలి. వాళ్ళెవరో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మీరు ప్రచారం చేసుకోండి. కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందని ఆ విధంగా మీరు రాజకీయం చేసుకుంటే, ఎవడో ఒక గొట్టాంగాడు ప్రతిపక్షంలో ఉండాలి కదా. అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే మరీ మన వాయిస్ వినేదానికన్నా ఒకడు ఉండాలి. లేదంటే పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కోసమైనా ఒకడు ఉండాలి. ఈరోజు రోజాను అరెస్ట్ చేయలేదు, కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు, ఇంకా కొంతమంది యూట్యూబ్ గొట్టంగాళ్ళని అరెస్ట్ చేయలేదు, కొంతమంది బరి తెగించి మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మంచిని చూస్తున్నారు, చెడును కూడా చూడాలి కదా. ఇట్లాంటి ఎదవలు కూడా రాజకీయంలో ఉన్నారు అని చూపించాలి కదా మనం అనే బాధ్యతతో మిమ్మల్ని వదిలేశారు బయటికి. దాన్ని మీరు ఒక అవకాశంగా తీసుకొని రాజకీయం చేసుకోవాలి. అరెస్ట్ చేయటం, బొక్కలో వేయటం అనేది 10 నిమిషాల పని. ఎందుకు చేయట్లేదు? ఇలాంటి ఎదవలు కూడా రాజకీయాల్లో ఉన్నారు అని ప్రజలు ఒకసారి చూడాలి కాబట్టే ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని వదిలేసింది. దాన్ని మీరు రప్ప 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 అని రోడ్డెక్కితే జనాలే రప్ప రప్ప అని చేసి సఫా చేసేస్తారు. ఆలోచించుకోండి ఒకసారి.